సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఇప్పుడు నిన్న ఆయన ఎవరు రఘునందన్ గారు బీఆర్ఎస్ కోటేశారు, చూసారు కదా, వాళ్ళ కాళ్ళనే వచ్చి ఎందుకు ఓటేసారు అంటే మరి అక్కడ కరీంనగర్లో కేటీఆర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను సైలెంట్ చేసి బీజేపీకి సహకరించలేదా, అదెందుకు అడగరని అంటారు. అరవింద్ అంటున్నారు ఆయన ఇప్పుడు కరీంనగర్లోనేమో బీజేపీకి సపోర్ట్ చేస్తారు, మరి మా దగ్గర ఏమైంది వాళ్ళు కలిసి ఎందుకు పోటీ చేయలేదు అనే కలిసి ఎందుకు చేశారు, మరి ఇక్కడ ఎందుకు సాధ్యం కాలేదు. వీళ్ళంతా టాల్ లీడర్స్, అంటే పేరు ఉన్నవాళ్ళు, క్రెడిబిలిటీ ఉన్నవాడు, రఘునందన్ కానీ అరవింద్ కానీ ఎవడో ఏదో చేస్తే మనం పట్టించుకోం. కానీ ఇట్లాంటి వాళ్ళు కనుక క్రాస్ రూటింగ్ ఇస్తే నిజంగా కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నువ్వు ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నావు, అవును, నీ ఒక విధానాల గురించి మాట్లాడుతున్నావు, వాయిస్ అంతా బీఆర్ఎస్ అగైనిస్ట్గా మాట్లాడినావు, త్రోవుట్గా. అసలు వాళ్ళని వ్యతిరేకించే నువ్వు రాజకీయంలో నిలబడ్డావు. నువ్వు నిలవడానికి కారణం అది, నువ్వు ఎట్లా పోరాడినావో ఆ పోరాటాన్ని చూసి నేను వాళ్ళు యాక్సెప్ట్ చేసిండు పబ్లిక్. వాడు రకంగా దానికి రివార్డ్ ఇచ్చారు. నువ్వు ఆ క్యారెక్టర్ కాపాడుకోవాలి కదా పోయి. నువ్వు పోయి మళ్ళీ నేను టీఆర్ఎస్కే ఓటేస్తా, ఆయనే మా గురువు అని అంటే ఎట్లా? చాలాసార్లు అన్నాడు నువ్వు, అవును ఆయన మా గురువు అన్నాడు. గురువు అని కాదు, ఇప్పుడు ఏకంగా వెళ్ళి ఓటేసి ఇవి కరెక్ట్ కాదు. పాల్వాయి హరీష్ కూడా క్రాస్ ఓటింగ్ చేసి, అవును, అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడ కాంగ్రెస్ బీజేపీ కలిసింది, బీజేపీకి వచ్చిన వైస్ చైర్మన్ బీఆర్ఎస్కి ఇచ్చారు. మీరు అసలు ఏదో చెప్తున్నా, ఇవన్నీ కూడా విపరీత ధోరణులు. కొందరికి ఎవడో మామూలు వేస్తే మనం పట్టించుకోవాల్సిన కానీ ఒక క్రెడిబిలిటీ ఉండి ఒక వాదం మీద మనందరినీ కూడా మాట్లాడుతూ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ కనుక ఇట్లాంటి క్రాస్ ఓటింగ్ లేదా ఐడియాలజికల్ని దాటి పక్కకు తిరిగి ఓటేస్తే చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు జరిగింది అది. అదే అంటున్నాయి, దీన్ని బేస్ చేసుకుని మనకు అర్థమవుతుంది ఏంటంటే రేపు ఏ పొత్తులైనా కుదుర్చుకోవచ్చు. అదే అందుకనే నా అనుమానం, ఇక్కడ ఐడియాలజీ లేదు, సిద్ధాంతం లేదు, ఏం లేదు, అధికారమే ఐడియాలజీ అంతే. సో ఆ కారణం చేత నా అనుమానం ఏంటంటే రేపు ఎలక్షన్ లోపల మీకు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అనేది పొత్తు పెట్టుకుంటే ఏమనుకుంటాను, ప్రీ పోల్ అలయన్సే పెట్టుకుంటే అనుకుంటున్నారు. ఓకే, జరిగే అవకాశం. సో ప్రీ పోల్ అలయన్స్ బీఆర్ఎస్ బీజేపీ పెట్టుకుంటే కాంగ్రెస్కి కష్టమే కదా, చాలా కష్టం. అసలు ఆరు అధికారులకు మీకు అక్కడ కూడా జరిగింది అదే కదా. జగన్ మీరు ఎవరైనా అనుకున్నాం మనం 11 సీట్ల పరిమితి ఎప్పుడైతే అసలు నిజానికి చంద్రబాబుకి ఎంట్రీ లేకుండే బీజేపీ కూటమిలో, ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పూనుకొని దాన్ని మంచిగా కోఆర్డినేట్ చేసి ఒక కూటమికి ఇంత తక్కువ సీట్లకు అడ్జస్ట్ అయ్యి ఆయన ఎప్పుడైతే అలయన్స్ కుదిర్చిండో ఒక వేవ్ అయిపోయింది. ఆ వేవ్ ముందు మనం చూసినాం అసలు అంతే 10 సీట్లకు 11 సీట్లకు పరిమితం. ఇక్కడ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ ఇప్పుడు 10.5 అంటున్నాడు కదా, అసలు 20 సీట్లకు పరిమితమైన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఉన్నది 63 కదా. తర్వాత ఎంతమంది కలుపుకున్నావు పక్క వేరే విషయం. నువ్వు కూడా అదే 15-20 సీట్లకు పరిమితం అవుతుంది. అట్లాంటి అలయన్స్ ఇక్కడ వస్తాయని అనుకుంటున్నాను. అది పడదా అంటే సాధ్యపడుతుందని ఇప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నది కదా మన ఎదురు కనపడుతుంది. అంతే, పవర్లోకి వచ్చేస్తాం మనం అనుకున్నప్పుడు ఏదైనా జరుగుతుంది, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. లేదా మీరు చెప్పినట్టు థర్డ్ ఇంకొక పార్టీ, కొత్త పార్టీ రావాలి. బీసీ కాన్సెప్ట్ బలమైన పార్టీ, బలమైన ఒక వ్యక్తి ఎవరన్నా ఒక కొత్త పార్టీని పెడితే అప్పుడు ప్రజలు ఆదరించేటువంటి అవకాశం కూడా ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ లేదని కాదు, అప్పుడంతా అటు ఇటు అయిపోతుంది. అందరు ఇటు టీఆర్ఎస్ ఒకప్పుడు ఏం లేకుండా కదా, జీరో కదా. టీఆర్ఎస్లో పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే కానీ ఇంకో అభ్యర్థి కానీ ఎక్కడి నుంచి వచ్చారు? వాడు ప్రొడక్షన్ అంతే కదా, వేరే పార్టీల నుంచి ప్రొడక్షన్ అంతా వేరే సెంటర్స్ నుంచి కదా, తెలుగుదేశం కాంగ్రెస్ అంతా వాళ్ళ సవాదులే. వాళ్ళు వచ్చి ఎస్టాబ్లిష్ అయినాడు, ఉద్యమం చేయబట్టి ఆ ఊతంతో గెలిచారు. సో ఆ రకంగా ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. అది మీరు అనేది కరెక్ట్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. కానీ ఎవరు ఆ టాల్ లీడర్ ఎవరు, వీళ్ళందరినీ కలుపుకునేవాడు ఎవడు, డబ్బులు కూడా ఉన్నాయా లేవా, ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఈయన ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి కలిసి పెట్టొచ్చేమో అనేది ఒక చర్చ. ఇద్దరు పవర్ఫుల్లే, మరి ఇద్దరు పవర్ఫుల్లే, ఇద్దరు కూడా యాక్సెప్టెన్స్ ఉంది పబ్లిక్లో. గతంలో మనం రాజగోపాల్ గురించి అనుకున్నాం, ఈయన ఇంట్లో ఉండే వ్యక్తి కాడు, ఏదో కెలుపుతూనే ఉంటాడు. ఆయన అలాంటి అంటుండు కదా, మంత్రి పదవి ముఖ్యమంత్రి తీసుకుంటా అంటుండు కదా. క్లాక్ టవర్లో సెంటర్లో నేను విలేకరులు అమలుపడ్డారు, చర్చలు కూడా పెట్టాడు టీవీ ఛానల్. ఎందుకంటే దిలీప్ కుమార్ ఈయన ఏమైనా టచ్లో ఉన్న టచ్లో కూలగొడుతున్నారు, టిప్పు లేకుండా పొగరాదు కదా, అందులో ఈయన చీఫ్ ఏజెంట్గా పనిచేసాడు అనే సైకాలజీ తెలిసి ఒక చర్చ జరిగింది. అప్పుడు రాజగోపాల్ సైలెంట్ ఉండే, మాట్లాడే. నేను అన్నది కరెక్ట్. ఆఫ్టర్ 3 months ఇప్పుడు ఆయన ఏమంటాడు, నాకు మంత్రి పదవి అయిపోతే గుంజుకుందాం సీఎం పదవి అన్నాడు. ఎట్లా నువ్వు ఎక్కడో ఏదో అందరినీ టచ్ చేయకపోతే, వాళ్ళతో ఏదో టైప్ ఆఫ్ డైలాగ్స్ లేకపోతే, నీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ మాట అనవు కదా, పెద్ద మాట కదా అది. మంత్రి ఆయన ఇచ్చేది మనమే గుంజుకుందాం ముఖ్యమంత్రి అని అంటే ఏదో అక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన మొన్న నాతో మాట్లాడిన ఆడియో మీరు వినుంటారు కదా, దాదాపు 20-25 నిమిషాలు మాట్లాడిండు. ఇప్పుడు అవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత టీడీపీ కాంగ్రెస్ ఏముంది, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎక్కడుంది, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందా? ఇంకా రోజు తగ్గిపోతుంది. ఆయన కామెంట్ కూడా ఓపెన్గా చేస్తున్నాడు, ఇదివరకు లేదు, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఒకసారి మాట్లాడితే గ్రాడ్యువల్గా డిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ లేట్ అయింది, ఇప్పుడు ఆయన చేరి 2.5 years అయింది. అవును, బిగినింగ్లో రాహుల్ గాంధీ ఆయనకు ప్రామిస్ చేసిండు,
80% నీకు మంత్రి పదవి ఇస్తాను. ఎటు పోయింది మరి అది? లేట్ కాలే, లేట్ అయ్యి ఇంకో 1 year తర్వాత ఇస్తే తీయకుంటేది పోయి మిగిలిన 1.5 yearకి నువ్వు ఇది మంత్రి పదవి తీసుకున్నావు అంటే తీసుకోపోయినా ఒకటే. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఫ్రస్ట్రేషన్ గురి ఇట్లాంటి మీరు ఆల్టర్నేటివ్ ఏదైనా క్రియేట్ చేస్తే అది వేరు. ఆ శక్తి అతనికి ఉందని. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పార్టీ పెడితే ఏమన్నా స్కోప్ ఉంటుందా? ఇద్దరికి ఎవరికి వాళ్ళు పవర్ఫుల్, ఈటెల అండ్ రాజగోపాల్ ఇద్దరు పవర్ఫుల్లే. మరి ఇద్దరు కలిస్తే శక్తి, అనుమానం లేదు. అది ఎట్లా అనేది చూడాలి. ఎందుకంటే ఈటెల రాజేందర్ కూడా ఆ పార్టీలో ఆయనకు చాలాసార్లు అవమానాలు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి కదా ఆయనకి. దానికి ఎంతైతే గుర్తింపు అతనికి రావాలో రాలే. ఏదైనా పదవి ఇస్తే ఏదో అని అనునయించడానికి ఇచ్చే పదవి తప్ప ఆయన శక్తికి తగిన పోస్ట్ ఇప్పటికీ కూడా బీజేపీ ఇవ్వలే, ఆయన వాడుకోవట్లే. కానీ గ్రౌండ్లో ఆయన శక్తివంతుడు, ఆయన యాక్సెప్టెన్స్ ఉంది ఆయన అంటే. మనం చూసినాం ఎలక్షన్స్ రిజల్ట్స్లో చూసినాం, ఆయన తిరుగుతూ చూసినాం. ఈరోజు కూడా ఇటల పోతున్నాడంటే ప్రభావితం చేయగలుగుతున్నాడు సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని, ముఖ్యంగా బీసీ వర్గాలని బాగా ప్రభావితం చేస్తున్నాడు. ఈయన ఈ రెడ్డి గారు, ఈయనకున్న అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. అంటే పవర్ఫుల్ మ్యాన్ కదా. ఆయన కాంట్రాక్టే 20,000 కాంట్రాక్ట్ అని ఓపెన్గా చెప్పుకునే. ఇది కోలు జార్ఖండ్లో మాకు వచ్చింది, మా కంపెనీకి మెరిట్ ద్వారా వచ్చింది కదా 20,000 crores. ఇది మామూలు అది 10% పెడితే అల్లకలలో అవుతుంది తెలంగాణ రాజకీయం. కాబట్టి ఇద్దరు పవర్ఫుల్ అంటున్నాను. ఇద్దరు కలిస్తే అది ప్రపంచమే.